పుట్టినవని నా మనసే చెప్పినదిలే ఈ బంధం. డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ కొంచెం లైక్ చేసుకొని అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫుల్ ప్రీసెట్ అయితే ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి అయితే మీరైతే ఆ ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ టైప్లో అయితే ఉంటుంది. ఇందులో మీకు ఫస్ట్ అయితే చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ 2 టెక్స్ట్ అయితే నేనైతే చాలాసార్లు ఇచ్చాను. బట్ మళ్ళీ ఇంకొకసారి మీరు ఒకవేళ మీ దగ్గర ఉంటే మీకు ఆటోమేటిక్గా అయితే ఇదైపోతుంది. మీకు మీ దగ్గర ఒకసారి లేకపోతే మీరైతే ఫస్ట్ అయితే టెక్స్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకునేయండి. టెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరైతే ఈ ఫాంట్ అలా డిస్క్రిప్షన్లో నుంచి అయితే దీని అయితే ఇంపోర్ట్ చేసుకోండి, ఈ ప్రీసెట్ అనేది. ఎందుకంటే మనం టెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకోకపోతే మనమైతే ప్రతిసారి ఈ విధంగా అయితే క్లిక్ చేసుకొని మరి మనమైతే ఇది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదే టెక్స్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరైతే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బయట నుంచి అయితే నేను ఇచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకునేయండి. డౌన్లోడ్ చేసుకునేసిన తర్వాత ఏం చేస్తారంటే ప్లస్గా మీరు ఇచ్చేసుకొని ఒక ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేసుకోండి. అంటే నేను టెలిగ్రామ్లో ఇస్తాను కదా ఫాంట్ అయితే, ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకునేయండి. ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ చేసుకోకండి. ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ విధంగా అయితే ఒక ప్రీసెట్ అయితే ఇదైతే తీసుకోండి, ఒక ఎంటీ పేజ్ అయితే. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్లోకి వెళ్ళేసి ఏదైనా ఒకటైతే టైప్ చేసుకోండి. ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను ఇచ్చాను ఆ టెక్స్ట్ అయితే, ఆ టెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక చూడండి ఫస్ట్ అయితే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇక్కడైతే కొన్ని టెక్స్ట్ అయితే చూపిస్తూ ఉంటాయిగా. ఈ టెక్స్ట్ని మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా క్లిక్ చేసుకొని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మీకైతే ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మామూలుగా మీకైతే ఇంపోర్ట్ అవుతుంది. ఈ విధంగా మీరైతే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళేసి ఆ ఫాంట్ నేను ఇచ్చిన ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. దానికి ముందుగానే ఇంపోర్ట్ చేసుకున్నారంటే కొంచెం అయితే ప్రాబ్లంగా అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక టెక్స్ట్ అయితే దీనికి ఇలా అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళేసి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకున్నారంటే టెక్స్ట్ అయితే మీకు ఈ టైప్లో అయితే వస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోటో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇక చూడండి దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని అయితే మనమైతే ఫోటో మీద ప్రెస్ చేసుకొని కిందకైతే తీసుకెళ్ళిపోదాం. ఎంత కిందకి తీసుకెళ్ళాలంటే మనకు టెక్స్ట్ అయితే ఉంటుందిగా, ఆ టెక్స్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కిందకైతే డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకైతే ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా మీకైతే ఒక ఫోటో అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి ఈ విధంగా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకొని ఇలా అయితే ఇది చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ చూడండి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్. మీరు ఈ విధంగా కాపీ ఎఫెక్ట్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే ఫోటో రీప్లేస్ పెట్టుకున్నామంటే మనకైతే అంత సరిగ్గా రాదు. కాబట్టి నేనైతే ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఈ ఫోటోని మనం ఏం చేస్తామంటే డిలీట్ చేద్దాం. డిలీట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడైతే చూడండి కెమెరా యానిమేషన్ అయితే ఉందిగా, దీన్ని అయితే పైకి అయితే తీసుకెళ్ళిపోదాం. ఫుల్గా పైకి అయితే తీసుకెళ్ళిపోదాం. పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడైతే కెమెరా యానిమేషన్ అయితే మనకైతే హైడ్లో అయితే ఉంటుంది. దాన్ని అయితే ఒకసారి అయితే ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఒకసారి చూడండి నేనైతే ఇప్పుడు ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం అయితే ఒకసారి అయితే కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేద్దాం. ఇక్కడ కానీ ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా వస్తుందని చెప్పేసి. ఫస్ట్ అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ మీకు ఏమైనా కనపడకపోయినా ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవాలన్నా ఇక్కడ చూడండి మనకైతే వైట్ కలర్ అయితే కనపడలేదు. ఒక్కొక్క చోట కనిపిస్తుంది, ఒక్కొక్క చోట అయితే మనకు కనపడలేదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన కలర్ ప్లస్ మీకు కనిపించే కలర్ మాత్రం పెట్టుకోండి. మనకు వైట్ కలర్ కనిపించలేదంటే బ్లాక్ కలర్ ఆపోజిట్ కలర్ అయితే పెట్టుకున్నామంటే మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఇక చూడండి దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఈ విధంగా టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి బ్లాక్ కలర్. ఇక చూడండి మీకు అది సెట్ కాకపోతే మీకు నచ్చిన కలర్ అయితే ఇందులో అయితే చేంజ్ చేసుకోండి. మ్యాక్సిమం బ్లాక్ అండ్ వైట్ ఇవి పెట్టారంటేనే మనకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ అదేమీ కాకపోతే మీరైతే ఫోటోని ఇంకో ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇంకో ఫోటో రీప్లేస్ పెట్టుకున్నా బాగానే కనిపిస్తుంది. ఈ విధంగా అయితే చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.